సేమియా ఉప్మా తయారు చేసుకునే విధానం అండి. ఫస్ట్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేయించేసుకోవాలి. కొంచెం మిరపకాయలు, అల్లము, జీడిపప్పు, కరివేపాకు అన్నీ కూడా పక్కన పెట్టుకుని అవి కూడా కొంచెం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత జీడిపప్పు, అల్లం కూడా వేయాలండి. సేమియా ఉప్మా కూడా బాగానే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇది నా స్టైల్లో నేను చూపిద్దామని నా ఉద్దేశం అనమాట. నేను ఇలా చేస్తాను అని. రోస్ట్ చేసిన సేమియావే తీసుకోండి. సేమియా కనుక వేయించింది తీసుకోకపోతే ఒకసారి రోస్ట్ చేసుకోవాలి, వేయించుకోవాలి. విధానం బాగా ఎర్రగా వేగిన తర్వాత బాగా వేయించిన సేమియాకి 1-2 గ్లాసులు నీళ్ళు పడతాయండి. వాటికి నేను 2 గ్లాసెస్ సేమియా తీసుకుంటున్నాను, ఒక 4 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. మూత పెట్టేసి ఉంచితే కనుక ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. బాయిల్ అవుతున్నప్పుడు ఇలా సేమియా రోస్టెడ్ వేసేసుకోవాలి. ఇందులో కొంచెం ఇష్టంగా ఆనియన్ కూడా వేసుకుంటారు, టమాటాలు కూడా వేసుకుంటారు. నేను ఆనియన్, టమాటా వేయకుండా ప్లెయిన్గా చేస్తున్నాను. చివరికి ఎందుకంటే లెమన్ జ్యూస్ పిండుతాను అనమాట. దీంట్లో లెమన్ హైలైట్, చాలా బాగుంటుంది. దీంట్లో లెమన్ జ్యూస్ వేసుకుంటే పుల్లగా కొంచెం పులిహోర తిన్నది ఫీలింగ్ వస్తుంది. మా కాకుండా అనమాట, ఒక డిఫరెంట్గా ఉంటుంది. దీంతో సేమియాతోటి ఇడ్లీ కూడా చేస్తారండి. ఈసారి ఎప్పుడైనా చేస్తాను, ఇడ్లీ పాత్రలో ఇడ్లీ కూడా చేస్తాను. చివరికి కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక చేసుకోండి ఒకసారి. వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. సింపుల్గా అయిపోతుంది. 2 మినిట్స్లో పిల్లలకి నూడిల్స్ లాగా కూడా చేసుకుంటచ్చు. మిర్చి వేయడం